వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రడార్. నేను మీ జర్నలిస్ట్ మూర్తి. హరిహర వీరమల్లు ట్రైలర్ మన ముందుకు వచ్చేసింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇది. 2 నిమిషాల 56 సెకండ్ల నిడివితో ఉన్నటువంటి ఈ ట్రైలర్ ఎలా ఉంది అట్లుగా నిర్మాత చాలా కాన్ఫిడెంట్గా చెప్పినట్లు, డైరెక్టర్ జ్యోతికృష్ణ చెప్పినట్లుగా నిజంగానే చాలా గ్రాండియర్గా, చాలా లావిష్గా ఈ ట్రైలర్ కనిపించింది. ఖర్చు మొత్తం ఆ సినిమాలో కనిపిస్తుంది. ఏ స్థాయి బడ్జెట్ తోటి ఈ సినిమా రూపొందించారు అనే విషయం మనకు తెలుసు. మొదట ఈ సినిమాను ప్రారంభించింది డైరెక్టర్ క్రిష్. ఆ తర్వాత ఈ సినిమా నిర్మాణంలో జాప్యాలు జరుగుతూ రావటం వల్ల తను ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నాడు. దాంతో రత్నం తన కుమారుడైనటువంటి జ్యోతికృష్ణ రంగంలోకి దించాడు. సో మిగతా భాగాన్ని 40 నుంచి 50% ఆ మిగతా షూటింగ్ అంతా కూడా అతనే పూర్తి చేశాడు. ఈ సినిమాకి 9 మంది యాక్షన్ కొరియోగ్రాఫర్లు పనిచేయడం ఒక విశేషంగా చెప్పాలి. సో అందులో మన రామ్ లక్ష్మణ్ ఉన్నారు, విజయ్ మాస్టర్ ఉన్నాడు, అలాగే స్టంట్ శివ ఉన్నాడు, పీటర్ హెయిన్ ఉన్నాడు, అలాగే దిలీప్ సుబ్బరాయన్. సో ఆయన ఇలాంటి అంటే సంప్రదాయ యుద్ధ విద్యలు వీటికి సంబంధించినటువంటి యాక్షన్ ఎపిసోడ్ని కంపోజ్ చేయడంలో ఆయన చాలా నిష్ణాతుడు. అలాగే నిక్ పవెల్ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ తను ఉన్నాడు, అలాగే ఒక రష్యన్ స్టంట్ నిపుణుడు ఉన్నారు. ఇలా 9 మంది స్టంట్ మాస్టర్లు ఈ సినిమా కోసం పనిచేశారు. అలాగే డైలాగ్ రైటర్లో కూడా 2 ఉన్నారు. క్రిష్ ఉన్నంతకాలం బుర్రా సాయి మాధవ్ తను పనిచేస్తే, అలాగే ప్రణవ్ చంద్ర జ్యోతికృష్ణ తీసుకున్న తర్వాత అతను వచ్చాడు. ఇలా ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. అంటే డైలాగ్స్ కూడా ఈ సినిమాలో చాలా కీలకంగా ఉన్నట్టు కనిపిస్తుంది ఆ ట్రైలర్ చూస్తూ ఉంటే. ఒక్కసారి ఆ ట్రైలర్ బిగిన్ అయినటువంటి ఆ తీరు ఒకసారి చూద్దాం. మొదట ఆ ట్రైలర్ హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం, ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం, ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ ఆ ట్రైలర్ ప్రారంభమైంది. సో ఆ తర్వాత కోహినూర్ వజ్రాన్ని ప్రస్తావించడం మనకు కనిపిస్తుంది ఈ సినిమాలో. అది తనికెళ్ళ భరణి నోటి నుంచి వచ్చినటువంటి డైలాగ్. అది ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్, దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి అని చెప్పేసి తనికెళ్ళ భరణి అంటే ఆ రామబాణంగా మనకి వీరమల్లు కనిపిస్తాడు. ఒక కీలకమైనటువంటి సన్నివేశానికి సంబంధించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో ఇచ్చారు. గోల్కొండ నుంచి 8వ వాడు బయలుదేరాడు, వాడు ప్రాణాలతోటి ఢిల్లీ చేరుకోకూడదు అని చెప్పేసి ఒక క్యారెక్టర్ అంటాం కనిపిస్తుంది. ఆ 8వ వాడు గోల్కొండ నుంచి బయలుదేరిన వాడు ఎవడో కాదు, అది కూడా వీరమల్లు అని చెప్పేసి మనకి అన్యాపదేశంగా గుర్రం మీద అతను వెళుతున్న ఆ సన్నివేశం మనకు చూపించడాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక హీరో తాను చెప్పే మాటలు, సో తన క్యారెక్టరైజేషన్ని తనే చెప్పుకోవటం ఈ సినిమాలో మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటిదాకా మేకలు తినే పులుని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బును చూస్తారు అని చెప్పేసి ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ నోటి నుంచి, అంటే వీరమల్లు నోటి నుంచి ఆ మాట మనకు కనిపిస్తుంది. అలాగే ఇంకొక చోట, అది కూడా కబీర్ దుహాన్ సింగ్ చేసినటువంటి క్యారెక్టర్ తోటి, నేను రావాలని చాలామంది దేవుడి దండం పెట్టుకుంటూ ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు, వినాలి, వీరమల్లు చెప్పింది వినాలి అని చెప్పేసి అతను చెప్పే డైలాగ్. సో అతను ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు. సో ఇలాంటివన్నీ కూడా హీరోకి సంబంధించినటువంటి క్యారెక్టరైజేషన్ ఇదైతే. ఇక విలన్, ఇందులో విలన్ ఔరంగజేబ్ క్యారెక్టర్గా మనకు కనిపిస్తుంది. ఆ పాత్రని బాబీ డియోల్ చేశాడు. అతను ఇది నేను రాసే చరిత్ర, సింహాసనమా మరణ శాసనమా అంటూ కొంతమంది కుత్తుకల్ని అతను కత్తితో తెగ నరకటం మనకు కనిపిస్తుంది. ఔరంగజేబు ఎంత క్రూరుడో మనం చరిత్రలో చదువుకున్నాము. అలాగే అతని మీద వచ్చినటువంటి సినిమాలు కూడా మనం అనేకం చూసాము. అది కూడా కబీర్ బేడి చేసినటువంటి క్యారెక్టర్. మరి కబీర్ బేడి ఏ క్యారెక్టర్లో మనకు కనిపిస్తాడో తెలియదు, కానీ అతనితోటి ఔరంగజేబు చెప్పేటువంటి మాట, హిందూ దేశం మీద పవిత్రమైన మన జెండా గర్వంగా ఎగరాలి అని చెప్పేసి
అతనంటే ఔరంగజేబు అంటే ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది ఔరంగజేబ్ అని కబీర్ బేడి హెచ్చరించడం మనకు కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ సినిమా కోహినూర్ వజ్రాన్ని కొట్టి తీసుకువచ్చేవాడుగా మనకి వీరమల్లు కనిపిస్తాడు. అలాగే ఔరంగజేబుని ఎదుర్కొనేటువంటి మహావీరుడిగా కూడా ఈ సినిమాలో మనకు కనిపిస్తాడు. సో ఇందులో చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే స్త్రీ పాత్రలు మాత్రం మనకి హీరోయిన్ కనిపించింది నిధి అగర్వాల్. తను ఈ సినిమాలో పంచమి అనేటువంటి ఒక యువరాణి పాత్రను చేసింది. ఆ అమ్మాయి వీరమ్మలతో ఒక సందర్భంలో సర్దుకోలేకపోతున్నాను, సాయం చేస్తావా అని చెప్పేసి అభ్యర్థించడం, ఆ వెంటనే సునీల్ దశమి రోజు పంచమిని విడిపించాలన్నమాట అని చెప్పేసి అతను చెప్పే డైలాగ్ మనకి కనిపిస్తూ ఉంది. సో తను ఒక సాయం కోసం ఉంది. తను అందులో నుంచి తను ఏదైతే ఒక బందీఖానాలాగా భావిస్తుందో, ఒక పంజరంలాగా భావిస్తుందో దాని నుంచి ఆమె బయటపడాలనుకుంటుంది. అందుకని అక్కడ ఉన్న పరిస్థితులు తను ఉంటున్నటువంటి అంతఃపురం లాంటి లేదా రాజప్రాసాదం లాంటి ఆ ఇంట్లో తాను ఉండలేకపోతుంది, అక్కడ సర్దుకోలేకపోతుంది, అందుకే బయటకు రావాలనుకుంటుంది. దానికోసం హీరో సాయం పడుతుందని చెప్పేసి మనకి అర్థమవుతుంది. ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాడు. ఇది మొత్తం మనకు తెలుసు, స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ అని చెప్పేసి ఈ పార్ట్ మనకి వాళ్ళు ఒక ట్యాగ్ పెట్టుకున్నారు. ఫియర్ విల్ ఫాల్, ధర్మ విల్ రైజ్ అనేటువంటి ఇది కూడా మనకు కనిపిస్తుంది. అంటే భయం పోయి ధర్మం అనేది ఎదుగుతుంది అని చెప్పేసి కూడా ఇందులో మనకి కనిపిస్తుంది. విజువల్గా చూస్తే నిజంగానే ఒక విజువల్ వండర్గా ఈ సినిమా మనకి కనిపిస్తూ ఉంది. ఆ ట్రైలర్ అంతా కూడా సో మంచి పోరాట సన్నివేశాలు, యాక్షన్ ప్రియుల్ని ఉరువు తొలగించేటువంటి యాక్షన్ సీక్వెన్స్లు అనేకం కనిపిస్తాయి. 9 మంది యాక్షన్ కొరియోగ్రాఫర్లు పనిచేశారంటేనే ఇందులో ఎంత యాక్షన్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే సినిమాటోగ్రఫీ అది కూడా చాలా క్వాలిటీతో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది ఒక క్వాలిటీ ఫిల్మ్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అది చూస్తే, ఆ విజువల్స్ అవన్నీ చూసినప్పుడు. కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమాకు ఒక బ్యాక్ బోన్గా ఉండబోతుంది. అయితే ఒక 2 సందర్భాల్లో మాత్రం విఎఫ్ఎక్స్ వర్క్ కొంచెం వీక్గా అనిపించింది. అది పులిని చూసి హీరో ఏదైతే డైలాగ్ చెప్తాడో, మేకలను తినే పులిని చూస్తుంటారన్నప్పుడు ఒక పెద్ద పులిని చూపిస్తారు. ఆ పెద్ద పులి దాని గ్రాఫిక్లో చేయించారు విఎఫ్ఎక్స్ వర్క్, కానీ అక్కడ అంత క్వాలిటీతో మనకు కనిపించలేదు. ఇక ట్రైలర్ చివరి ఏదైతే సీన్ ఉందో, ఒక తోడేలుతోటి వీరమ్మలు కాన్ఫ్రంటేషన్, ఆ తోడేలు కూడా పులి కంటే కూడా కనిపించినంత క్వాలిటీ కనిపించలేదు. ఈ 2 తప్ప, అంటే ఆ క్రూర మృగాన్ని చూపించినప్పుడు ఆ విఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం అంత క్వాలిటీతో కనిపించలేదు. మిగతా అంతా కూడా విజువల్గా అయితే చాలా గ్రాండియర్గా ఉంది, ఒక ఐ ఫీస్ట్ లాగా ఉంది అని చెప్పేసి చెప్పొచ్చు. మరి సినిమా వచ్చిన తర్వాత మనకి ఇది నిజంగానే ఆ విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో ఇమిడిపోయి మనల్ని మమేకం చేయించగలుగుతుందా లేదా కథలో అనేది లెట్ us వెయిట్ అండ్ సీ.